80 మంది ప్లాట్లు ఇలానే జస్ట్ 2.5-3 లక్షల రూపాయలు పే చేసి మొత్తానికి లోన్కి వెళ్ళడం జరిగింది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడున్నటువంటి మార్కెట్లో అయితే ఒకటే మాట నడుస్తుంది, కేవలం 3 lakhs. అసలు ఈ 3 lakhs కాన్సెప్ట్ ఏంది, ఈ ప్రైమ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది, లొకేషన్ ఏందన్న ప్రతి ఒక్కటి మన దగ్గర ఎవరైతే సార్ ఉన్నారో సార్ పేరు కూడా క్లియర్గా తెలుసుకుందాము. ఈ 3 lakhs కాన్సెప్ట్ కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా సార్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి, మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా థ్యాంక్ యూ సార్ మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను బిగినింగ్లోనే చెప్పడం జరిగింది, 3 lakhs అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాలో చూసిన 3 lakhs అండ్ తిమ్మారెడ్డి అని పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఒకసారి మన వ్యూవర్స్కి ఈ 3 lakhs కాన్సెప్ట్ ఏందన్న విషయం క్లియర్గా చెప్పండి. నమస్తే అండి, నేను మీ తిమ్మారెడ్డి. 3 lakhs అనే కాన్సెప్ట్ ఏంటంటే కేవలం 2.5-3 లక్షలు మీ దగ్గర ఉంటే ప్లాట్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే ఐడిబిఐ, ఎస్బీఐ, పిరమిడ్ బ్యాంక్ నుంచి 80-90% లోన్ సదుపాయం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ ప్లాట్కి 80-90% దట్టు మార్కెట్ వాల్యూ. ఓకే, మార్కెట్ వాల్యూమ్న ఇస్తున్నది ఏకైక ప్రాజెక్ట్ మనది. ఇప్పటి వరకు 70% సోల్డ్ అవుట్. అందులో 80 మంది ప్లాట్లు ఇలానే జస్ట్ 2.5-3 లక్షల రూపాయలు పే చేసి మొత్తానికి లోన్కి వెళ్ళడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు 80 మంది వరకు ఇక్కడ లోన్స్ తీసుకొని ఫ్లాట్స్ కొన్నామని చెప్పారు కదా, ముందుగా మన కంపెనీ ఒక పేరు చెప్పండి. ఏస్ ప్రాపర్టీస్ అండి. ఓకే, ఏస్ ప్రాపర్టీస్ 30 ఎకరాల లేఅవుట్ కంప్లీట్గా డెవలప్ చేసిన తర్వాత సేల్ పెట్టడం జరిగింది. సార్ దాంతోపాటు ఈ వెంచర్ ఏ లొకేషన్లో ఉంది? ఓకే, మీరు ఆల్రెడీ 80 మెంబర్స్ ఇక్కడ కొన్నారు, 70% ఫ్లాట్స్ అయిపోయాయని చెప్పారు కదా. నేను వింటే ఇదైతే మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పాను. ఒకసారి లొకేషన్ చెప్తే చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లొకేషన్ పేరు చెప్పండి. ఒక్క విషయం సార్, మీరు ఇప్పుడు వచ్చారు, ఫస్ట్ టైం విజిట్ చేశారు కదా. అవును సార్. ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మీకు వెంచర్ కూడా ఎలా అనిపించిందో మీ కళ్ళతో చూశారు కదా. అవును సార్. ఇది కనెక్టివిటీ వైజ్ చూశారు. అదే విధంగా చుట్టుపక్కల ఇప్పుడున్న మన వెంచర్కి 5 కిలోమీటర్ రేడియస్లో బీడీఏలు, బిఏలు, ఆక్టోపస్, ఎన్ఎస్జీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. దాంతోపాటు మన వెనకాల ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 5,000 ఎకరాల్లో డెవలప్ అయ్యింది. ఓకే, సో ఆ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఇక్కడ కనెక్టివిటీ 220 ఫీట్ల రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, కనెక్టింగ్ వైజ్ చూసుకుంటే మనకు ఇబ్రహీంపట్నం టౌన్ ఉంది కదా, ఇదైతే సిటీ ఉందో ఇబ్రహీంపట్నంకి బైపాస్ వేస్తున్నారు. మీరు లైవ్గా చూశారు. బైపాస్ వరకు 30-40% వర్క్ కంప్లీట్ అయింది. 220 ఫీట్ల రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా బీడీఎల్ కంపెనీ ఆల్రెడీ 550 ఎకరాలు ఎస్టాబ్లిష్డ్, 150 ఎకరాలు క్లస్టర్ పార్క్. ఓకే, ఇదంతా మనకు 5-8 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది. మన వెంచర్కి ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. మీకు ఎప్పుడైనా చూసుకోండి, ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుందంటేనే అక్కడ ఉన్న ప్లేస్కి డిమాండ్. అవును సార్. ఎక్కడో అడవిలో పెట్టినామని కాదు, ఆ ప్లేస్కి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకో విషయానికి వస్తే బెల్ కంపెనీ అనేది బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ అతి సమీపంలో మీరు చూసారు కదా, 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ కంపెనీ దాటంగానే మనం వెంచర్. అవును సార్. ఈ డిస్టెన్స్లో ఉంది. అంటే ఆల్రెడీ 14 మెంబర్స్. ఓకే, మీకు నేమ్స్ కావాలన్నా లిస్ట్ ఇస్తా, లేదా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, 14 మెంబర్స్ బెల్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. అంటే బెంగళూరులో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నామని చెప్పలేం అన్న విధంగా తీసుకున్నారు. ఈ మంత్లో ఏప్రిల్లో రాబోతున్నారు. ఓకే, మోడీ గారు రాబోతున్నారు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు అది బెల్ కంపెనీ వన్స్ ఓపెన్ అవుతాయి, ఇందులో ఒక ప్లాట్ కాదు కదా, గజం కూడా దొరకదు. ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్. బెల్ కంపెనీ ఓపెన్ అయితే రేట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఫ్లాట్స్ ఎప్పుడైతే దొరకడం తక్కువ అయిపోతుందో ఉన్నటువంటి రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది, దాంతోపాటు మన వెంచర్లో మీరు ప్రొవైడ్ చేసినటువంటి రోడ్స్ కానీ మిగతా డెవలప్మెంట్స్, అంటే కొన్ని వెంచర్లలో పార్కులు ఇస్తారు, కొన్ని వెంచర్లలో క్లబ్ హౌస్లు ఇస్తారు. అదేవిధంగా మీరు ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. యాక్చువల్గా క్లబ్ హౌస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడో అడవిలేసి ఓన్లీ అక్కడ అట్రాక్టివ్ కోసం చేసేది. మీకు క్లబ్ హౌస్ మెయింటెనెన్స్ 3 years తర్వాత చాలా ఎక్కువ అవుతుంది. అవును, మెయింటైన్ చేయకపోతే ఏది కట్టినా వేస్ట్. అంటే అమ్మడానికి ఒక పదం వాడేది ఏంటంటే క్లబ్ హౌస్ అనే పదం వాడతారు. సరే, మనం కూడా కట్టొచ్చు, అది కాదు. పక్కనే విలేజ్ కానుకున్నది రాయపూల్ రెవెన్యూ విలేజ్. 6,000 మంది ఓటర్ లిస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్ ఉంది, 10th క్లాస్ వరకు కూడా స్కూల్. ఓకే, సో ఇలాంటి పెద్ద రెవెన్యూ విలేజ్ లో ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న వెంచర్లు అలాంటి
ఎలాంటి అవసరం లేదని మా అభిప్రాయం. అవును సార్. యాజ్ పర్ ది నామ్స్ ఏంది డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, సీసీ రోడ్లు. ఓకే. ఇల్లు కట్టుకుంటాం డంబర్ రోడ్లు కూడా వేయచ్చు, వేయలేము. సీసీ రోడ్లు వేసినాం, ఓకే. ఫుట్పాత్లు డెవలప్ చేసినాం, రెయిన్ హార్వెస్టింగ్ డెవలప్ చేసినాం. Okay. అన్ని డెవలప్మెంట్స్ యాజ్ పర్ ది నామ్ చేసాం. 2 Okay. పార్కులు ఇచ్చాం, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చాం, కృష్ణా వాటర్ కూడా కనెక్షన్ ఉంది. ఓకే. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ డెవలప్మెంట్స్ కంప్లీట్. సార్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పారు. రెండోది వచ్చేసి ఇబ్రహీంపట్నం దగ్గర ఉందని చెప్పారు. ఇంకొక మూడో విషయం ఏంటంటే విజయవాడ హైవేలో ఉన్నటువంటి అయితే గ్రీన్ ఇండస్ట్రియల్ సెడ్జి కూడా కనెక్టివిటీ రోడ్ అని చెప్పారు కదా. ఇక్కడ మరి ఈ వెంచర్లో ఉన్నటువంటి అవైలబిలిటీ ఫ్లాట్ యొక్క సైజెస్ గురించి చెప్పండి. సైజెస్ వచ్చేసరికి 183 స్క్వేర్ యార్డ్ నుంచి 336 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. 336 అనేది కార్నర్ బిట్, 183 అనేది ఈస్ట్ వెస్ట్ అలా ఉంటాయి. ఓకే. ఇక్కడ రోడ్స్ కూడా మీరు చూసినట్టయితే 50 ఫీట్ రోడ్, 40, 33, 30 అన్ని డెవలప్ చేసాం. దీనికి మాస్టర్ ప్లాన్ ముందు 150 ఫీట్ల రోడ్డు, వెనకాల 50 ఫీట్ల రోడ్డు, మొత్తం అన్ని రోడ్లకు మధ్యలో ఉంటుంది. ఓకే సార్. హైట్ లో ఉంటుంది వెంచర్ కూడా, మీరు చూసినట్టయితే హైట్ లో ఉంటుంది. ఓకే. నేను గమనించాను సార్, ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ ఉడకంగా ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది. అంటే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు హౌస్ కట్టుకున్న ఉడకంగా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ నియర్ బై వచ్చేసి ఎవరైతే మన వెంచర్లో కొన్నటువంటి ఓనర్స్ యొక్క పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్న రకంగా నియర్ బై ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి ఒక్కసారి చెప్తే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. స్కూల్స్ వచ్చేసరికి 5 కిలోమీటర్ రేడియస్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, రాబోతుంది పక్కన ఇబ్రహీంపట్నంలో. మీకు హాస్పిటల్స్, మాల్స్, థియేటర్స్ అన్ని 5 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయి. కాలేజెస్ విషయానికి వస్తే 25 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ మొత్తంలో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నది ఇబ్రహీంపట్నం. మీరు ఈ డేటా తీసుకోవచ్చు. ఓకే. ఎక్కువ ఇంజనీరింగ్ 3 యూనివర్సిటీలు కూడా ఉంది. ఓకే సార్. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ రోజు నాడు గచ్చిబౌలి సైడ్ ఉంటారు, హైటెక్ సిటీ సైడ్ ఉంటారు. మనం ఆ విధంగా తీసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12, బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ అంటారు కదా, అక్కడ నుంచి మన వెంచర్కి ఎంత డిస్టెన్స్ లో టైంలో రావచ్చు అనే విషయం చెప్పండి. టైం ఏం లేదు సార్, ఎగ్జాక్ట్ 15 కిలోమీటర్స్ ఉంది. ఓకే. మన వెంచరు బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ 15 కిలోమీటర్స్ ఉంది. మీరు కూడా లైవ్ చూసారు కదా. అవును సార్. ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఇంచు గ్యాప్ లేదు. సిటీ మొత్తం డెవలప్ అయింది. అవును. అది అంటే ఎందుకంటే లాస్ట్ ఒక 10 years బ్యాక్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన టైంలో, లేదంటే ఇంకొక 10 years బ్యాక్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దు ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి ఇదైతే ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా కనెక్టివిటీ రోడ్, అది కూడా మాస్టర్ ప్లాన్లో ఉన్న 150 రోడ్ అని మీరు చెప్తున్నారు. వెనకాల వచ్చేసి మనకు విలేజ్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ గురించి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో దట్టు 3 lakhs డౌన్ పేమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డైరెక్ట్గా తిమ్మారెడ్డి సార్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నామండి. వాళ్ళకి కాల్ చేసి ఈ వెంచర్ విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సార్ మరొక విషయం ఏంటంటే లాస్ట్గా వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చెప్పారు, అండ్ అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్పారు, కనెక్టివిటీ గురించి. అంటే మేజర్గా ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఇక్కడికి 15 kilometers అని చెప్పడం జరిగింది కదా. లాస్ట్గా నేను అడిగే విషయం ఏంటంటే, ఎంతగా ఆతృతగా మా వ్యూవర్ చూస్తున్నారు కాబట్టి ఒకసారి రేట్ గురించి చెప్పండి. యాక్చువల్లీ సార్ 17,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డు ఇప్పుడున్నది. మనము మార్టిగేజ్ రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ రెడీగా ఉంది. ఎన్ఓసికి వస్తే చాలు 20,000 చేయబోతున్నాం. ఓకే. దట్టు ఎందుకు చేస్తున్నామంటే ఇందులో మనము 30 విల్లాలు కట్టబోతున్నాం. ఓకే. మీరు యాజ్ పర్ కస్టమర్ కట్టుకోవచ్చు. ఓకే. వెనక లాస్ట్ బ్లాక్ లో మనమే 30 విల్లాలు కట్టబోతున్నాం. ఎప్పుడైనా సరే ఈ వెంచరు ఇప్పుడు చూస్తే ఎలా ఉందో మీరు 6 సంవత్సరాల తర్వాత చూసినా ఇదే మెయింటెనెన్స్ ఉంటుంది. ఎందుకంటే హౌసెస్ వచ్చిన తర్వాత అసోసియేషన్ ఫామ్ అవుతున్న కాన్సెప్ట్ లో మేము విల్లాస్ కట్టిస్తున్నాం. సో ఎన్వర్స్ వచ్చిన తర్వాత 20,000 అయితే 100% చేస్తాం. ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పుడే త్వరపడండి. ఓకే, త్వరపడండి సార్. అదేవిధంగా మన వ్యూవర్స్ గురించి ఒకసారి మన వెంచర్ యొక్క పేరు చెప్తూ మళ్ళీ ఒకసారి రేట్ అనేది రిపీట్ చేయండి. మనది వచ్చేసరికి ఇబ్రహీంపట్నంలోకి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అనారా ఎన్క్లేవ్ అనేది ఒక సైట్ 30 ఎకరాల కంప్లీట్గా డెవలప్ చేసాం. మరి చూస్తున్నారు కదా. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. కమర్షియల్లో ఇప్పుడు కట్టినా మీకు రెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పక్కన వెనకాల సూపర్ మార్కెట్ ఉంది, ఫుడ్ కోర్ట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇలాంటి 30 acresలో హెచ్ఎండిఏ సీసీ రోడ్లతో డెవలప్ చేసిన రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్లో కేవలం 17,000 రూపాయల గజము, దట్టు 80 to 90% బ్యాంక్ లోన్తో ఇస్తున్న ఏకైక వెంచర్ ఇది. విజయవాడ హైవే, సాగర్ హైవేకి మధ్యలో ఉన్న ఏకైక వెంచర్ మనది. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మరొక విషయం అండి, ఎవరైతే ఎన్ఓసి కంటే బిఫోర్ మీరు పర్చేజ్ చేస్తున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే స్టేట్ అవే 3,000 రూపీస్ బెనిఫిట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ లో బడ్జెట్ అంటే కేవలం 3 lakhs డౌన్ పేమెంట్ చేస్తేనే ఫ్లాట్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశం అయితే మిస్ చేసుకోకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్.